వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు నేను డిన్నర్కి కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నానండి. సో దానికి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయినాక నేను ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. అవి పక్కకు తీసేసుకుని సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 3 చిల్లీస్ హాఫ్ చేసి వేసానండి, లేదా పెట్టులుతాయి చూసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయినాక నేను ఒక 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నానండి. అవి కూడా వేసేసి కొద్దిగా దగ్గరికి వచ్చినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అవంతా ఒకసారి ఫ్రై చేసుకుని నేను ఒక లార్జ్ టమాటా తీసుకున్నానండి. అది కూడా అందులో వేసేసుకుని మొత్తం అంతా కలిపేసి మగ్గ పెట్టుకోవాలండి. సో కొద్దిగా తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నాను. చింతపండు వేసుకున్నాక ఒక పావు గ్లాస్ వాటర్ అయితే పోసానండి. అవన్నీ మగ్గాలి కదా, ఎక్కువ పోయకూడదండి, కొద్దిగా చాలు. అవన్నీ మగ్గ పెట్టాలండి. మూత పెట్టి మగ్గ పెట్టేసాను. ఒక 10 మినిట్స్కి అట్లా మగ్గిపోయిందండి. ఒక మిక్సీ జార్లో వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి మిక్సీ ఆడేయాలండి. తర్వాత ఇందాక మనం మగ్గ పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి రబ్బలు, ఉప్పు వేసి మిక్సీ ఆడేసుకోవడం. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఆనియన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను ఆ రోజు నైట్కి డిన్నర్లోకి క్యాబేజ్ పెరుగు పచ్చడి కూడా చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. టమ్మీ ఫుల్ మీల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.